నిన్నటికి నిన్న కుప్పం సభలో బాబు గారు అన్నారు ఒక మాట, బాంబు పేల్చినట్టు. అసలు బీజేపీ నా కాళ్ళ దగ్గరకు వస్తే నేను పొత్తు పెట్టుకున్నాను, పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం అనివార్యం ఉందంటారు. పదాలను వక్రీకరిస్తూ ఉన్నారు. మీ పైన వచ్చిన మరొక అలిగేషన్, ఆలూరు అలాగే ఆదోనికి నియోజకవర్గాలకు సంబంధించి పురంధేశ్వరి గారు మీకు కొన్ని డబ్బులు ముడుపులు పుట్టాయి అని చెప్పి. నేను విన్నాను, మొత్తం విన్నాను. కాపుల్ని పూర్తిగా బీజేపీ వదిలేసిందా? కాపు నాయకులకి, ఆ సామాజిక వర్గానికి మీరు ఇచ్చిన సీట్లలో ఒక్కరు కూడా ఆ సామాజిక వర్గం కూటమిలో 175 పదే పదే మోదీని ప్రశంసిస్తూ, మోదీ అధికారాన్ని పొగుడుతూ రచ్చబండలు పెట్టి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన రఘురామకృష్ణరాజుకు ఎందుకు అన్యాయం జరిగింది? రఘురామకృష్ణరాజు మా పార్టీలో సభ్యుడు కాదు. అంటే బర్మాకు టికెట్ ఇస్తేనేమో మీరు అనామకుడు పార్టీ, మరి పురంధేశ్వరి టికెట్ ఇస్తే షిండే పాలిటిక్స్ బీజేపీకి ఎక్కువగా తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మీకు నా చిందేలు కష్టం. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఈ వారం నాతో పాటు ఉన్న పొలిటికల్ గెస్ట్ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ గారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి, అలాగే ఎంపీ ఎలక్షన్స్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలనే నిక్కచ్చిగా పనిచేస్తూ ఉన్న నేతల మధ్య సఖ్యత, రాష్ట్రంలో దేశంలో బీజేపీ పరిస్థితులు ఎలా ఉన్నాయో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్తే, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎలా ఉన్నారు? చాలా కాలం తర్వాత హెక్టిక్ యాక్టివిటీ కదా, ఎలక్షన్స్ మొత్తం కంట్రీ అంతా కూడా తిరుగుతాం. రాష్ట్రంలో అధికారంలో ఉండాల్సిన పార్టీ బీజేపీ, జస్ట్ మిస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా జెన్యూన్ పాలిటిక్స్ చేద్దామనే ఆలోచన బీజేపీకి ఉందా? మీరు చెప్పినట్టుగా ప్రజలు మార్పు కోరుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు మీద విసిగి వారి కుటుంబ పాలన, వారి అవినీతి, నియంతృత్వము, రాచరికము, మార్పు కోరుకున్న సందర్భంలో బీఆర్ఎస్ని ఓడించారు. కానీ వారు కోరుకున్నది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ లాభపడ్డది. కాంగ్రెస్ ఒక నేరేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి నేరేటివ్ క్రియేట్ చేసి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి మీడియా సంస్థల ద్వారా ప్రజల్లో ఆ భావన కల్పించారు. అందుకనే కాంగ్రెస్ లాభపడింది. బట్ దేశం మొత్తం మీద కూడా ఇవాళ మోదీ గారి పనితీరు, అవినీతి రహిత పాలన ప్లస్ జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, 10 సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు నేరుగా పేదల బ్యాంక్ ఖాతాల్లోకి చేరడం, దళారీ వ్యవస్థను రూపుమాపేసి ₹1 లంచం లేకుండా పథకాలు వాళ్ళ ముంగిట్లోకి రావడం, ప్రజలు మెచ్చుకుంటున్నారు. దేశం కూడా ఇవాళ ప్రపంచంలోనే ఒక ఖ్యాతి మరి శిఖరానికి చేరుకుంటున్నది. ఇది మోదీ వల్ల వాళ్ళ మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వేసు, ఎయిర్వేసు, వీటన్నిటి కూడా చూసిన తర్వాత అసాధ్యం అనుకున్నటువంటి కొన్ని సాధ్యం చేసి చరిత్రాత్మక నిర్ణయాలు, 370 ఆర్టికల్ రద్దు, ముస్లిం మహిళలకు విడాకుల చట్టం రద్దు చేసి ముస్లిం మహిళలకు పూర్తి భద్రత, 33% చట్టసభలో మహిళలకు అది అసాధ్యమని, అంటే యూపీఐఎంలో మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి అయినప్పుడు చేయలేని పనిని మోదీ గారు సాధించారు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, హిందువుల మనోభావాలు, 80% ఉన్న ప్రజల మనోభావాలు కాపాడి అయోధ్యలో రాముడు జన్మించిన ప్రాంతంలో భవ్యమైన రామ మందిర నిర్మాణం. మరి తెలంగాణలో కూడా ప్రజలు పార్లమెంటుకు ఈ దేశం కోసం మోదీ అవసరం, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ రావాలి అని ప్రజలు కోరుకుంటారు. మోదీకి దీటైన నాయకుడు భూతద్దం పెట్టి వెతికిన ఇవాళ కాంగ్రెస్లో కానీ ప్రాంతీయ పార్టీలో కానీ కేవలం వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు తప్పితే దేశం కోసం కాదని చెప్పే వాళ్ళు ప్రజలు ఖచ్చితంగా బీజేపీని గెలిపించడానికి
మానసికంగా సిద్ధంగా ఉన్నారు. ఎవరు మరి ఊహించిన రీతిలో బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో మేము గెలవబోతున్నాం. రైట్. ఏ బీజేపీ నాయకుడిని కదిలించినా, ఏ ఒక్క లీడర్ని క్వశ్చన్ అడిగినా నెక్స్ట్ వచ్చే ఆన్సర్ బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీలో మోదీ చరిష్మా, మోదీ చేసిన ఇంప్లిమెంటేషను, ఎస్పెషల్లీ అవినీతి మరకలు లేని పరిపాలన అంటారు. అవినీతి మరకలు లేని పరిపాలన, అవినీతి లేని పార్టీ అని చెప్తూనే అవినీతి మరకలున్న లీడర్స్కే స్థానం బీజేపీలో ఉంది అంటే వాళ్ళకే చేరికలు, వాళ్ళని చేర్చుకుంటూ వాళ్ళకి టికెట్లు కేటాయిస్తోంది. కళ్ళ ముందు కనిపిస్తోంది. వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతున్నారా మీ పార్టీలోకి రాగానే? ఇవాళ నరేంద్ర మోడీ గారిని 23 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, 13 సంవత్సరాలు గుజరాత్లో, 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా వారు చిన్నపాటి అవినీతి మరక లేకుండా, ఆరోపణ లేకుండా ఇవాళ వారు ఆ పారదర్శకతమైనటువంటి పరిపాలన అందించగలుగుతున్నాడంటే మోదీ గారికే సాధ్యమైంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఇవాళ చూస్తున్నాం తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే బీఆర్ఎస్ నాయకులను అవినీతి పరులని మొత్తం భ్రష్టు పట్టించారు అని చెప్పిన నాయకులకి వాళ్ళ కండువా వేసి వాళ్ళు శుద్ధపూసలు అన్నట్టుగా పునీతులు అయిపోయినట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. కానీ మోదీ గారు కానీ బీజేపీ కానీ ఎవరైనా కొంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళను ఎక్కడ కూడా ఇవాళ దర్యాప్తు సంస్థలు మీరు వారి మీద చర్యలు తీసుకోవద్దు, చట్టం తన పని చేసుకుపోవాలి. కాబట్టి మోదీ గారి విధానాలు నచ్చి వారు ఆ రకంగా ఒక పరిశుద్ధమైన పాలన కల్పించడానికి మేము సైతమని, ఆ రకంగా అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన మేము సైతమని ముందుకు వచ్చిన వాళ్ళను ఏదైనా పార్టీలో వాళ్ళు గెలిచి వచ్చి ప్రచార ప్రతినిధులు ఉన్నట్టయితే వాటికి రాజీనామా చేసి పార్టీలో చేర్చుకుంటున్నాం తప్పితే మీ మాదిరిగా మీరు దర్యాప్తు సంస్థలకి నేరుగా చెప్పుండకపోవచ్చు గాక, కానీ మీ పార్టీలో అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు లీడర్ మీద నాకు తెలిసి ఇప్పటి వరకు రైట్స్ అనేవి జరగలేదు అని పదే పదే బీజేపీ ఎదుర్కొంటూ ఉన్న ప్రశ్న. ఇవాళ రైట్స్ అనేది ఐటీ, ఈడీ, సిబిఐ అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలు కాదు. అవి అటానమస్ సంస్థలు, రాజ్యాంగబద్ధమైన సంస్థలు. చట్టంలో ప్రభుత్వ జోక్యం, పార్టీల జోక్యం ఉండదు. ఇవాళ మీరు చూడండి, ఎక్కడ ఇవాళ దాడులు జరిపిన 100 కోట్లు నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఎవరికైనా మీరు చెప్పినట్టుగా మీకు కూడా ఫలానా వ్యక్తి అవినీతిపరుడు, కోట్లు దండుకున్నాడు, 100 కోట్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే దర్యాప్తు సంస్థలు బీజేపీ ఎక్కడ కూడా నిలువరించదు. ఖచ్చితంగా వారి మీద కూడా దర్యాప్తు జరుపుకోవచ్చు. కానీ ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాతనే 10 సంవత్సరాల్లో 31 లక్షల కోట్ల రూపాయలు పేదలకు సంబంధించిన పథకాలు పేదల బ్యాంక్ ఖాతాలు 52 కోట్ల పైగా ఖాతాలో చేర్పించింది మోదీ గారు అనే విషయాన్ని వాళ్ళ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి ప్రజలు మోదీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. రైట్. కొన్ని మీ పర్సనల్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మళ్ళీ పొలిటికల్గా వెళ్దాం. లక్ష్మణ్ గారు, యు ఆర్ వెరీ సీనియర్ మోస్ట్ లీడర్. ముషీరాబాద్ అంటే లక్ష్మణ్, లక్ష్మణ్ అంటే ముషీరాబాద్గా ముద్రపడిన తెలంగాణ రాజకీయ నాయకులు మీరు. అధ్యక్షులుగా, ఓబీసీ ప్రెసిడెంట్గా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా యూ హ్యావ్ డన్ మెనీ పొలిటికల్ రోల్స్ యాజ్ అ సీనియర్ లీడర్. కేంద్ర మంత్రి కాకుండా మిమ్మల్ని అడ్డుకుంది ఎవరు? మీ ఆశలకి గండి కొట్టింది ఎవరు? మీరు చాలా విచిత్రమైన ప్రశ్న. వాస్తవంగా నేను నా విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలతోని, దేశం కోసం పనిచేయాలని తపనతోని ఆర్ఎస్ఎస్లో కానీ, ఏబీవీపీలో కానీ పనిచేస్తూ విద్యార్థి సంఘ నాయకుడిగా గెలిచినటువంటి నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ రోజుల్లో ఒక ప్యాషన్గా రాజకీయాల్లో మార్పు రావాలి, విలువలతో కూడా వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ కొనసాగాలి ఆలోచనతో ఆ రోజు విద్యార్థి సంఘ నాయకుడిగా నేరుగా బీజేపీలో చేరాను. నేను బీజేపీలో చేరినప్పుడు 2 మాత్రమే ఎంపీలు దేశంలో. ఓకే. ఎగతాళి చేసేవాళ్ళు మా మిత్రులు, హమ్తో హమారే దో మీ పార్టీ అనేది, అంటే 2 మాత్రమే హమ్తో హమారే దో అని. నేను ఈ పార్టీ అధికారులకు వచ్చి నేను ఎంపీ అవుతాను, ఎమ్మెల్యేని అవుతాను, మంత్రి అవుతాను అనేటువంటి ఆశతోని, ఆశయంతోని, ఆలోచనతో కాదు. ఈ దేశం సమగ్ర అభివృద్ధి కోసం ఒక జాతీయ భావంతో పార్టీలో చేరాను. కాబట్టి చాలా సంతోషం ఏంటంటే బీజేపీ భావజాలం ప్రజలు ఇవాళ అంగీకరించి దేశవ్యాప్తంగా
కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ప్రజలు బీజేపీ లేని ప్రాంతం, బీజేపీ లేని సామాజిక వర్గము, అన్ని వర్గాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఆదరిస్తున్నారు. అందులోనే నాకు సంతృప్తి ఉంది. కేంద్ర పదవిని, మంత్రి పదవిని ఎవరు అడ్డుకున్నారనో నేను ఆ విధంగా ఈనాడు కూడా భావించాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా, కోరుకోలేదా? ఇవాళ లక్ష్మణ్ గారు కేంద్ర పదవి కోసం పైరవీలు చేయలేదా? నెవర్. ఇవాళ లక్ష్మణ్ అనే వ్యక్తి పదవుల కోసం, బాధ్యతల కోసం ఈనాడు లాబింగ్ చేసిన దాఖలాల్లో పార్టీ అన్ని విధాలుగా నాకు ఆదరించి, మీరు చెప్పినట్టుగా ఇవాళ నేను కింది స్థాయి నుంచి, ఇవాళ నేను నా కుటుంబం ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, ఏదో వారసత్వ రాజకీయాలు, బేసిక్గా రాజకీయాల్లో కూడా క్షేత్రస్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చిన వ్యక్తి. ఒక మండల జీవన స్థాయి నుంచి రాష్ట్రానికి అధ్యక్షునిగా అయినాను, హైదరాబాద్ నగరానికి అధ్యక్షునిగా పనిచేశాను, 2 సార్లు ఎమ్మెల్యేగా, బీజేపీ ఫ్లోర్ లీడర్గా, రాష్ట్రంలో అనేక బాధ్యతలు, జనరల్ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా, జాతీయ స్థాయిలో నితిన్ గడ్కరీ గారు ఉన్నప్పుడు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, ఓ రాష్ట్రానికి పూర్తిగా బాధ్యతలు. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత, ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత పార్టీ నన్ను గుర్తించి, పార్టీ నాకు సేవలు అవసరం అని చెప్పి ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి నేను రాజ్యసభ సభ్యుని చేసింది. నేషనల్ లెవెల్లో ఒక ఓబీసీ మోర్చా వింగ్కు నేషనల్ ప్రెసిడెంట్ చేసింది. అంతకు మించి ఇవాళ హయ్యెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ, కేంద్ర మంత్రికి మించినటువంటి బాధ్యత 11 మంది సభ్యులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇలాంటి వ్యక్తులలో ఒకటిగా నన్ను పార్టీ గుర్తించింది. ఒక తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా ఇది మొత్తం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది కేంద్ర మంత్రి పదవి కంటే కూడా అత్యంత కీలకమైన బాధ్యతగా నేను భావిస్తాను. తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మీరు మాట్లాడినంతగా నాకు తెలిసి తెలంగాణ బీజేపీ లీడర్ కూడా మాట్లాడరు. అలాంటి లక్ష్మణ్ గారు నేషనల్ పాలిటిక్స్లో వెనకబడ్డారు. నేషనల్ పాలిటిక్స్లో నేను ఇవాళ పార్లమెంట్ బోర్డు సభ్యుని, దాదాపు 30 రాష్ట్రాల్లో ఈ 3 సంవత్సరాల్లో నేను మొత్తం పర్యటన చేసి, ఏ ఓబీసీ మోర్చా నాకు బాధ్యత ఇచ్చిందో ఆ ఓబీసీ మోర్చా 30 రాష్ట్రాల్లో కమిటీలు వేసి, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు కూడా ఓబీసీ వింగును పటిష్టం చేసి, ఇవాళ నాతో నా టీంలో పనిచేసిన వాళ్ళు సగం మంది ఇవాళ కేంద్ర మంత్రులతో అయినారు. మొన్ననే హర్యానాకు నా టీంలో వైస్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రిగా అయినాడు. ఇంకొక ఆవిడ కృష్ణ గౌర్ అని చెప్పి మధ్యప్రదేశ్లో వారు మంత్రిగా అయినారు. కాబట్టి మొదటిసారిగా బీజేపీకి ఓబీసీల గుర్తింపు, ఆ రకంగా ఓబీసీ సమాజం కూడా ఇవాళ బీజేపీని సొంతం చేసుకునే పరిస్థితి దేశవ్యాప్తంగా ఆ అవకాశం నాకు కలిగింది. మోదీ గారి ఆశీస్సులు, నడ్డా గారి అండదండలతో ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చా చాలా పటిష్టంగా, పగడ్బందీగా, ఇవాళ మోదీ గారు కూడా కేంద్రంలో 27 మంది ఓబీసీలు మంత్రులు బాధ్యత ఇచ్చారు. ఇవాళ ఓబీసీగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. కాబట్టి సోషల్ జస్టిస్ అనే దానికి ఓబీసీలు కూడా ప్రధాన భూమిక అని చెప్పి ప్రతి ఎన్నికల్లో కూడా ఓబీసీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందుకని ఇవాళ పార్టీలో జేపీ నడ్డా గారు, కేంద్రం మంత్రివర్గంలో, ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక గుర్తింపు ఈ వర్గాలకు ఇవ్వడం వల్లనే ఓబీసీ మోర్చాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఓబీసీ మోర్చా అనేది ఇప్పుడు క్రియాశీలకమైనటువంటి ఒక వెన్నెముకగా బీజేపీకి ఇవాళ తయారు కావడం, అందులో నా పాత్ర ఉందనే దానికి నాకు సంతృప్తి కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా ఓబీసీ మోర్చా యొక్క ముందుకు తీసుకెళ్లే విధానం లేదు. ఆ ఓబీసీ మోర్చాని పటిష్టం చేస్తూ ఉన్న పార్టీగా బీజేపీ ముందుకెళ్తున్నప్పటికీ కూడా 27 మందికి ప్రాతినిధ్యం కల్పించిన పార్టీ అని మీరు చెప్తూ ఉన్నారు. అలాంటి పార్టీలో బీసీలను తెలంగాణ జిల్లాకి పక్కన పెట్టిందా? అంటే పూర్తిగా బీసీ నినాదాన్ని తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పెట్టుకున్న బీజేపీ లోక్సభలో ఆ నినాదాన్ని, బీసీ నినాదాన్ని పూర్తిగా చెరిపేసిందా? లేవు. లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి జాతీయ స్థాయి ప్రధానంగా అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ దేశానికి నాయకత్వం ఎవరు? మోదీ గారు. మోదీ గారు కూడా అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గం. మోదీ గారి నేతృత్వంలో వారు చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు, వారు తీసుకున్నటువంటి హిస్టారికల్ డెసిషన్స్ వల్ల దేశం ఏ రకంగా మార్పు సంభవించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణలో 54% బీసీ సామాజిక వర్గాలు ఉండడం వల్ల ఆ వర్గాలను గత పాలకులు, ప్రభుత్వాలు, పార్టీలు నిర్లక్ష్యం చేశాయి, విస్మరించాయని చెప్పి గమనించి గుర్తించే మొన్న ఎన్నికల్లో బీజేపీ అధికారులకు వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పి కూడా ప్రకటించాం.
అంతేకాదు ఇవాళ మోదీ గారి ప్రభుత్వంలో అనేకమైనటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కు ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది మోదీ గారే. అంతేకాదు ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ కేంద్ర విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్ కల్పించి కేంద్ర విద్యాలయంలో, నవోదయ పాఠశాలలో, సైనిక్ స్కూల్స్లో, లా యూనివర్సిటీలో ఫస్ట్ టైం మోదీ గారు 27% ఓబీసీ రిజర్వేషన్ వల్ల కొన్ని లక్షల మంది వాళ్ళ ఉన్నత చదువుకు చదువుతున్నారు. నీట్ ద్వారా జరిగేటువంటి మెడికల్ ఎగ్జామినేషన్లో ఎంబీబీఎస్ కానీ ఎంఈడీలో కానీ 27% రిజర్వేషన్ ఇచ్చింది మోదీ గారు. ఈ రకంగా 50% అబోవ్ పాపులేషన్ ఈ దేశంలో ఉన్న వాళ్ళ కోసం మోదీ గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో దానిని లోక్సభ ఎన్నికల్లో బీసీ నినాదం ఉంటుందా ఉండదు? బీసీ నినాదం అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం. ఎందుకా మార్పు ఏం లేదు. బీసీ ముఖ్యమంత్రి అని, బీసీ లీడర్లని, బీసీల పార్టీ అని సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసిన మీ నాయకులు, మీ ప్రధానమంత్రి ఎందుకు సడన్ గా మార్చేసుకున్నారు? మన ప్రధానమంత్రి అనేది దేశానికి మా అని కాదు, మన ప్రధానమంత్రి. కాబట్టి ఇవాళ మన ప్రధానమంత్రి ఒక బీసీ, ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ వచ్చిన వ్యక్తే ఇవాళ మోదీ గారు. కాబట్టి బీసీ అజెండాను అక్షరాల మిగతా పార్టీల మాదిరిగా ముసలి కన్నీరు కార్చలేదు బీసీల పట్ల. కాంగ్రెస్ 50 సంవత్సరాలు ఉందే, ఎందుకు బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు మీరు రాజ్యాంగ హోదా కల్పించలేదు? మీ ప్రభుత్వాలు ఎన్నడూ 20 మంది కానీ మంత్రులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎంతసేపు మీరు మీ కుటుంబ సభ్యులు తప్పితే. కాబట్టి నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు కూడా బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నది. ఆనాడు కాకా కలేకర్ కమిషన్ అడ్డుకున్నది నెహ్రూ గారు, మండల్ కమిషన్ అడ్డుకున్నది పార్లమెంటులో రాజీవ్ గాంధీ గారు. నథింగ్ డూయింగ్, దే షుడ్ నాట్ బి ఎనీ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ అని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, వ్యక్తి రాజీవ్ గాంధీ. వారు హౌ దే హ్యావ్ బిట్రైడ్ ఓబీసీస్, ఏ రకంగా బీసీలను వంచారో ప్రజలకు మేము ఓబీసీ మోర్చా ద్వారా పల్లె పల్లెకు బీజేపీ, ఇంటింటికి బీజేపీ పేరు మీద ఓబీసీల స్థితిగతులను ప్రజలకు వివరించాం. అందుకని వాళ్ళ బీసీలు కూడా ఆదరిస్తున్నారు. అందుకనే ఈ స్థాయికి మేము చేరుకోగలిగాం. లక్ష్మణ్ గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనుకుంటున్నారు? మీ అభిప్రాయం? బీఆర్ఎస్ అడుగుజాడలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాం. ఏ అవినీతి మీద పోరాటం చేస్తామని అవినీతిని పాల్పడ్డ వాళ్ళకు జైలు పాలు చేస్తాం, వాళ్ళు మెక్కిన సొమ్మును కక్కిస్తాం, ప్రజలకు పంచుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, అనేక కుంభకోణాల మీద సిబిఐ దర్యాప్తులు చేపిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవాళ మెతకబడ్డారు? ఎందుకు ఇవాళ రాజీ పడుతున్నారు? ఇది లోపాయికారి ఒప్పందమా? ఇవాళ కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద సిబిఐ ఎంక్వైరీ అన్నారు. ఇవాళ మరి ఏదో మొక్కుబడిగా దర్యాప్తు అంటున్నారు. ఇవాళ ధరణి మీద 1000 ఎకరాలు ఇవాళ పేదలు భూములు కోల్పోయినారు, అందులో అవినీతి జరిగిందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాని మీద ఎందుకు దర్యాప్తు జరపడం లేదు? మొక్కుబడిగా కమిటీ వేసి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేకపోయారు. మాఫియా, డ్రగ్ మాఫియా అన్నారు. అంత పెద్ద తెలకాయలు ఉన్న ఈ తెలంగాణ నుంచి మొత్తం ఈ డ్రగ్ మాఫియాను విముక్తి చేస్తామన్నారు, బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు. ఎక్కడా జరిగినట్టుగా కనబడతలేదు. చివరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వకపోవడం వల్ల, సిఫార్సు చేయకపోవడం వల్ల ప్రజలకు అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అడ్డం పెట్టుకొని వాళ్ళను లొంగ తీసుకుంటున్నారా, ప్రలోభ పెడుతున్నారా, వేరే సారాలకు పాల్పడుతున్నారా? వాళ్ళు దోచుకున్న డబ్బును మీరు ఆ రకంగా ప్రజలకు చెందకుండా, వాళ్ళ మీద కఠినంగా శిక్షించకుండా, వాళ్ళను సైతం ఇవాళ మీరు పార్టీలో చేరుకొని పునీతులు అయిపోతున్నట్టుగా వివరిస్తూ ఉంటే, 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన మీరు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే, మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము 6 గ్యారెంటీ అమలు చేస్తాం అంటే మోకాళ్ళకు బోడిగుండకు లెంక పెడుతున్నాం. అంటే ఇది దాటవేసే వైఖరి తప్పితే హిమాచల్లో బట్టబయలైపోయింది, కర్ణాటకలో నిగ్గుదేల్చేశారు, ఏ రకంగా మోసం చేశారు దగ్గర. కాబట్టి తెలంగాణలో కూడా ఎక్కువ రోజులు కాంగ్రెస్కు మరి వాళ్ళ యొక్క స్థితిగతులు, ఈ అమలు చేయనటువంటి హామీలను ఏ రకంగా ప్రజలు మోసం చేయాలి, ప్రజలు తిరగబడడం ఖాయం. అందుకనే బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయటం ఖాయం. బీఆర్ఎస్ అడుగుజాడల్లో కాంగ్రెస్ నడుస్తుంది అని చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ నినదిస్తోంది. అసలు మీరు బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా ఒకటే అని చెప్పి లోక్సభ ఎన్నికల్లో నినాదం కూడా కాంగ్రెస్ ఎత్తుకుంది. వీళ్ళ ప్రజలు మీ మాటలు నమ్మడానికి వాళ్ళ సిద్ధంగా లేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది మేరకు మీరు సఫలమై ఉండొచ్చు, కానీ ఇప్పుడు పార్లమెంట్లో ఖచ్చితంగా మీరు వేస్తున్న అడుగులు ఏ రకంగా బీఆర్ఎస్ నాయకులను మీరు లోపాయకరంగా
ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ మీద ఎన్నికైన వాళ్ళను కాంగ్రెస్ చేర్చుకుంటా ఉంటే ఆ రంగులు మార్చే ఊసరవెళ్ళి ఉంటుందే సిగ్గుపడుతున్నారు. అరే నన్ను మించిపోతున్నారే వీళ్ళు. బీజేపీ ఏం ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏం మినహాయింపు కాదు కదా. మీరు సిట్టింగ్ ఎంపీలను జాయిన్ చేసుకున్నారు, మాజీ ఎమ్మెల్యే అంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ని జాయిన్ చేసుకుని టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు కంటెస్టెడ్ వేరే ఒక పార్టీలో ఎన్నికై ఆ పార్టీకి రాజీనామా చేయకుండా బీజేపీ ఎన్నోడు ఎంపీగా ఒక పార్టీలో కలిస్తే రాజీనామా చేసి బీజేపీకి రావాల్సిందే, ఎమ్మెల్యేలు కలిస్తే రాజీనామా చేసి వాళ్ళు మీరు కర్ణాటకలో చూడండి. జహీరాబాద్ బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేయకుండా బీజేపీ రాజీనామా చేసిన తర్వాతనే మేము బీజేపీలో చేర్చుకున్నాం. వాళ్ళు రాజీనామా లెటర్ పంపించారు, పార్టీకి రాజీనామా స్పీకర్ కూడా పంపించాడు. మేము స్వయంగా అడిగాం, స్పీకర్కు పంపించాను, తర్వాతనే నేను పార్టీలో చేరుతున్నా చెప్పారు. మోదీ దేశానికి అవసరమని భావించే వ్యక్తులు ఏ పార్టీలు ఉన్నా వారు ఆ పార్టీ విధానాలు వదులుకొని వారు మోదీ అండదండలు ఈ దేశానికి అవసరం అని చెప్పి వచ్చే వాళ్ళకు స్వాగతించాం. ఖచ్చితంగా ఇవాళ మీరు హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ రాజ్యసభ సభ్యుని ఓడిస్తే మా పార్టీకి చేరుతామంటే రాజీనామా చేసి రండి, తిరిగి ఎన్నికై రండి అని చెప్తున్నాం తప్పితే మీ మాదిరిగా ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ కండవకపోతాం. ఇది డిఫెక్షన్ కాదా? పార్టీ మార్పిడి కాదా? ఎక్కడ పోయినా మీ విలువలు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే రాళ్లతో కొట్టండి అని చెప్పాడు. ఇప్పుడు పూలతో స్వాగతం పలుకుతున్నాం, వాళ్ళ గేట్లు తెరిచినామని చెప్తున్నాం, గేట్లు తెరుచుకున్నాయని చెప్తున్నాం. ఇదా మీ విలువలతో కూడుకున్న రాజకీయాలు అని చెప్పి తెలంగాణ ప్రజలు ఇవాళ వాపోతున్నారు. రైట్. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ ఇష్యూ, ఈడీ మోడీ బోడీ అన్న కేటీఆర్ వ్యాఖ్యలకి మీ కౌంటర్ ఏంటి? నిజంగానే మీరు ఆడిస్తూ ఉన్న జగన్ నాటకంగా చూడాలి దీన్ని? ఇవాళ తెలంగాణ ప్రజలు కవిత మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిందని తెలిసిన తర్వాత చిన్నపాటి వ్యతిరేకత లేదు. ప్రజలు ఇవాళ ఆ జరిగినటువంటి విచారణలో దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, ఈ బీఆర్ఎస్ నాయకులు వారు కేసీఆర్ గారిని గొప్పగా పొగిడేవాళ్ళు. అపర భగీరథుడు, మాకు ఇవాళ మొత్తం నదులన్నీ కూడా ఏరులై పారిపోతున్నాయి, నదులకు నీళ్ళు వస్తున్నాయి, ఆ రకంగా ఎక్కడ చూసినా నీటి ప్రవాహం, అపర భగీరథుడు, నదులకే నడక నేర్పినాడు అని వాళ్ళ మంత్రులు వాళ్ళ అనునాయాలు పొగిడినారు. ఆ భగవంతుడు తెలుసు ఆ నదులకు నడక నేర్పాడో, నదుల్లో నీళ్ళు వచ్చినాయో లేదో కానీ ఇవాళ మద్యానికి మాత్రం పరుగులు పెట్టించింది కవిత గారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాకింది, పంజాబ్ గోవా వరకు కూడా వాటి ఛాయలు వచ్చినాయని చెప్పి ప్రజలు ఇవాళ వారు విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి మద్యం కుంభకోణంలో ఓ మహిళ ముఖ్యమంత్రి కూతురు, ఇది తెలంగాణకే ఇది మచ్చగా ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు అబాసు పాలెంటుగా భావిస్తున్నారు. ఇవాళ దర్యాప్తు సంస్థలు చేసినటువంటి ఆధారాలతో కోర్టు ముందు పెడితే కూడా బెయిల్ రావటం లేదంటే అర్థం చేసుకోండి ఎంత ఆధారాలు పకడ్బందీ ఉంటే కోర్టు ఇవాళ బెయిల్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి అని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎందుకు బీఆర్ఎస్ అది ఇంకా ముగిసిన అధ్యాయం, అది బీఆర్ఎస్కి ఇంకా భవిష్యత్తు లేదు, మునిగిపోయిన పడవ, చచ్చిన పాము. బీఆర్ఎస్కి అనేది ఒక గత చరిత్ర మాత్రమే. కాబట్టి ఒక సిద్ధాంతం లేదు దానికి. ఓ తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్ ద్వారా ఉద్భవించినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఉద్యమ సంస్థలని భావించారు, దాన్ని రాజకీయ పార్టీగా మార్చి ఏ రకంగా తెలంగాణ సంపద కొల్లగొట్టారో ప్రజలు జీర్ణించుకోలేక ఈ తెలంగాణ కోసమా మన బిడ్డలు ప్రాణాలు కోల్పోయింది 1200 మంది అని చెప్పి వాళ్ళ వాపోతున్నారు. అందుకని తగిన శాస్తి చేశారు. ప్రజాస్వామికాన్ని ఎన్నికల ప్రక్రియలోనే వారికి కర్రు కాల్చి వాత పెట్టారు. వారు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. ఆ యొక్క పార్టీకి మనుగడ లేదు తెలంగాణ. రైట్. తెలంగాణ బీజేపీకి రామ లక్ష్మణుల్లా ఉండే కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, అతను అంబర్పేట్ని, మీరు ముషిరాబాద్ని పూర్తిగా వదిలేసి నేషనల్ పాలిటిక్స్ పైనే ఫోకస్ చేశారు అనేది క్షేత్రస్థాయిలో వినిపిస్తూ ఉన్న టాక్. అంటే పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతకు న్యాయం చేయడం అది కిషన్ రెడ్డి అయినా లక్ష్మణ్ అయినా మా యొక్క గురుతర బాధ్యత. మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ అయినా, బండి సంజయ్ అయినా గత 4 దశాబ్దాలుగా ఈ పార్టీల కోసం సిద్ధాంతాలకు నమ్ముకొని పనిచేస్తున్నాం. పార్టీ మాకిచ్చింది ఏమీ కాకుండా మేము ఈ దేశం కోసం ఏం చేశామనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా, ఎదిగిన దృష్ట్యా పార్టీ జాతీయ స్థాయిలో బాధ్యత కల్పించినప్పుడు దానికి న్యాయం చేయడం మా బాధ్యత. కొత్త తరాన్ని, కొత్త రక్తాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఆ రకంగా
పార్టీ కూడా ఇవాళ భావిస్తుంది. కొత్త రక్తాన్ని ఆహ్వానించే మీలాంటి సీనియర్ లీడర్స్ అసలు పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకులతోనే పొసగని వాతావరణం, మీలో మీకు గ్రూపిజము, మీ నాయకుడు గొప్ప అంటే మా లీడర్ గొప్ప అనే గొడవలు, మున్నూరు కాపు ముదిరాజు వర్గాలకి పడని వైరాలు బీజేపీ తెలంగాణ పార్టీలో ఉన్నాయి. మీరు ఎక్కడ లేనటువంటి కొత్త వాదాన్ని తెర మీద అవన్నీ మీకు తెలిసిన వాదనలే. లక్ష్మణ్ వర్సెస్ ఈటెల, లక్ష్మణ్ బండి సంజయ్, అరవింద్ వర్సెస్ ఈటెల, ఇలాంటి రాజకీయాలు పార్టీ ఆఫీస్లో జరుగుతున్నాయని. అవన్నీ వాస్తవం కాదు, అవన్నీ కూడా అభూత కల్పనలు. మేము ఈ ఒక్క కులం కోసమో ఒక వర్గం కోసమో మరి ప్రాంతం కోసం పనిచేసే వ్యక్తులం కాదు. మేము దేశం కోసం, దేశ హితం కోసం ఒక జాతీయ భావాలతో నరాన మా యొక్క భావాలన్నీ కూడా దేశం అనేటువంటి జాతీయ భావం అనేటువంటి దాన్ని తప్పితే మేము ఏదో పదవుల కోసము బాధ్యతల కోసము ఆరాటపడి రాజకీయాలు కొనసాగించడం. కాబట్టి ఇవాళ పాత కొత్త కలయికతోనే పార్టీ ముందుకు పోతుంది. ఇవాళ కొత్త తరం కూడా పార్టీకి అవసరం. సరే, ఇతర పార్టీలో అనుభవం ఉన్న వాళ్ళు మోదీ గారి పట్ల, బీజేపీ సిద్ధాంతాల పట్ల, దేశం పట్ల, ధర్మం పట్ల వారికి ప్రేమ కలిగి వచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళని కూడా మేము స్వాగతిస్తాం. ఆ రకంగా అనేక మందికి అవకాశాలు కల్పిస్తున్నాం. ఇవాళ పాత కార్యకర్తలే, పాత వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. మరి ఎమ్మెల్యేగా, ఎంపీలుగా కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తుంది అంటే పార్టీ ఎదుగుతున్నప్పుడు, పార్టీ అధికారంలో రావాలి, మన లక్ష్యం నెరవేరాలంటేప్పుడు కొన్ని త్యాగాలు మనకు తప్పవు అని చెప్పి మేము సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా నక్సలైట్లతో పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయారు. జిహాదీ ఉగ్రవాదులతో ఏ రకంగా రక్త తర్పణం చేశారో కార్యకర్తలు, వాళ్ళ త్యాగాల పునాదులు ఏర్పడ్డ పార్టీ మాది. కాబట్టి వాళ్ళని విస్మరించడం అంతకంటే మరి ఏమి నిజంగా అంత త్యాగంతో ఇవాళ కొత్త వాళ్ళకి ఇవాళ వారు మరి స్వాగతిస్తున్నారంటే. ఒక జెన్యూన్ ఆన్సర్ చెప్పండి సార్. ఒక సీనియర్ లీడరు, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ట్రావెల్ ఇన్ బీజేపీ పార్టీ విత్ అదర్ స్టేట్ పార్టీ లీడర్స్తో కూడా మీకు చాలా సఖ్యత ఉంటుంది. కార్యకర్తలు, జెండా మోసే నాయకులు, కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, గరీబీ లీడర్స్ హోతాయి, బీజేపీ మెన్, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు కదా, నిజంగా న్యాయం జరుగుతుందా? అలా న్యాయం జరిగితే పక్క పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలని, ఎంపీలను తీసుకొచ్చి మీ పార్టీ కడవ కప్పి గుర్తుపైన పోటీకి దింపుతున్నారు. అంటే ఇవాళ ఎన్నికల ప్రక్రియలో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయో వాళ్లకు పార్టీ ఒక నిర్ణయం ప్రకారంగా ముందుకు పోతుంది. మీరు చూసారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆ మహిళ ఏదైతే ఆ యొక్క ఉద్యమంలో మహిళల పట్ల జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలో తిరిగి పోరాటం చేసినటువంటి రేఖా వర్మ ఏదో ఒక మామూలు మహిళకి ఇవాళ బీజేపీ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిందంటే ఒక సమాజంలో ఒక సంకేతం. ఈ పార్టీ అనేది అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ అని. కాబట్టి పేద దళితులకు ఇవాళ సీట్లు ఇచ్చి ఇవాళ ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో అలాంటి పేదలు దొరకలేదా పార్టీకి? ఎందుకు లేరండి? చాలామంది ఇవాళ మా పార్టీలో పనిచేసే వాళ్ళు చాలామంది ఆర్థికంగా ఎదిగి డబ్బులు, పరిశ్రమలు స్థాపించి, వ్యాపారాలు స్థాపించి ఉన్నవాళ్ళు ఇవాళ మీరు చూస్తున్నారు. ఎవరు కాదు పెద్ద మీరిచ్చిన బీజేపీ ఎంపీలు, విరించి హాస్పిటల్ ఓనర్ గారి భార్య మాధవిలత హైదరాబాద్ ఎంపీ, స్టార్ హాస్పిటల్స్ ఓనర్ బూర నర్సయ్య భువనగిరి ఎంపీ క్యాండిడేట్, అపోలో హాస్పిటల్స్ నుంచి చెందిన వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ ఎంపీ క్యాండిడేట్, ఇలాంటి ఆర్థిక సామ్రాజ్యాలను వెనక ఉంచుకున్న లీడర్స్ కి మీరు టికెట్లు ఇచ్చారు. ఇక్కడ పేదవారికి, సామాన్యులకు ఎక్కడ న్యాయం జరిగిందంటారు? ఇప్పుడు గతంలో వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వారు ఎన్నికై వచ్చినటువంటి వ్యక్తులు, వారికి ఆర్థికంగా బలమైన వ్యక్తులు కావచ్చు. అంత మాత్రాన వారు ఇవాళ పార్టీ విధానాలు నచ్చి, పార్టీ కోసం మోదీ గారు దేశానికి అవసరమని భావించి వచ్చినప్పుడు గెలిచే అవకాశం ఉన్నప్పుడు కాదనలేము. మీరు చెప్పినట్టుగా బూర నర్సయ్య గారు నాకు తెలిసి స్టార్ హాస్పిటల్స్ ఎండి కాదు, వారు ఒక డాక్టర్గా చాలామంది మీరు అన్నట్టుగా ఈ విరంచి హాస్పిటల్ మాధవీలత కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ అని నేను భావిస్తున్నాను. కాబట్టి వారు కూడా మన సంస్కృతి పట్ల ఏ భావాలతో వారు పాత పట్టణంలో పనిచేస్తారు, అటువంటి వారి గుర్తింపు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఎంపిక చేస్తుంది తప్పితే కానీ వారి వెనకాల ఉన్నటువంటి ఆర్థికమైన బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కాదు. ఇవాళ మా కార్యకర్తలు చాలామంది ఎవరైతే ఈ పార్టీలో పనిచేస్తున్నారో వారు బలమైనటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి నాయకులు చాలామంది కాదు ఇవాళ. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఇవాళ నమ్ముతారా మీరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సొంత ఇల్లు లేదంటే నమ్మశక్యమైన? 4 కోట్ల మందికి పేదవాళ్ళకి ఇల్లు కట్టించాడు, కానీ తనకు సొంతంగా ఇల్లు లేదు. తన తల్లిని ఒక చిన్న గదిలో ఏ రకంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ సొంత అన్నదమ్ములు, ఒక ఆయన రేషన్ షాప్ నడుపుతాడు, ఒక ఆయన క్లర్కు, ఒక ఆయన వృద్ధాశ్రమంలో ఉంటాడు. ఇజ్ ఇట్ పాసిబుల్ ఎనీ పార్టీ?
యోగి ఆదిత్యనాథ్ నేను యూపీ రాజ్యసభ సభ్యుడు. నమ్మాలంటారా సార్ ఇవన్నీ? మోదీ గారి ఫోటో షూట్లు కొన్ని లక్షలు కొన్ని వేలు ఖర్చు పెట్టి చేయిస్తూ ఉంటారు. మాల్దీవులు లేదంటే ఆయన వెళ్ళే దైవ దర్శనాల సందర్శన క్షేత్రాలకు సంబంధించిన ఖర్చు కొన్ని లక్షల్లో ఉంటుంది, కొన్ని కోట్లలో. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను మీ దగ్గర, నరేంద్ర మోడీ గారికి ఉన్న ఆస్తిపాస్తులు ఎంత? నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఎన్ని బంగళాలు ఇంట్లో మీరు చూపించండి. ఆమ్ ఆద్మీ పేరు మీద, అవినీతి పేరు మీద రాజకీయాల్లోకి వచ్చి 45 కోట్లు పెట్టి ఇల్లు మరమ్మతులు చేసినటువంటి కేజ్రీవాల్ ఇవాళ జీవితమంతా కూడా ఈ దేశం కోసం మోదీ గారు ఏ రకంగా ధరాదత్తం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు స్వయంగా ఇంతకుముందు చెప్తాడు, యోగి ఆదిత్యనాథ్ సొంత అక్క ఇవాళ వెళ్ళి చూడండి, నేను చూపిస్తాను ఉత్తరాఖండ్లో, మీరు రండి నాతో, కూరగాయలు అమ్ముకుంటూ టీ అమ్ముకుంటుంది. అది ఒకటే చెప్పాను, మేము రాజధర్మాన్ని పాటిస్తున్నాం, మేము మా కుటుంబ సభ్యుల కోసం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కాలేదు, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం మేము ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నామని చెప్పారు తప్పితే ఇంత త్యాగ భావనతో పనిచేసే నాయకులు ఉన్నటువంటి పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ. అందుకనే బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. మిగతా పార్టీలకు భిన్నమైనటువంటి పార్టీ బీజేపీ అని చెప్తున్నాం, చెప్పినట్టుగా ఆచరణలో అమలు చేసేవాళ్ళు. ఓపెన్ ఆన్సర్ ఒకటి కావాలి, హార్ట్ఫుల్గా చెప్పాలి. తెలంగాణ పాలిటిక్స్లో మీరు సంభాషించే ఏక్నాథ్ షిండే ఎవరు అని మీరు అభిప్రాయం పడుతున్నారు? ఏకనాథ్ షిండేలు, కట్టప్పలు ఎవరో వాళ్ళు వాళ్ళ పార్టీలు తెలుసుకోవాలా. మేము కోరుకునేది మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజాస్వామికంగా ప్రజాస్వామిక పద్ధతిలోనే మీరు ప్రజల యొక్క షిండే పాలిటిక్స్ బీజేపీకి ఎక్కువగా తెలుసు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీలకు మోదీ గారి అభివృద్ధి ఎజెండా మీద మాట్లాడడానికి వాళ్ళకి ఎజెండా లేదు. మోదీ గారు నిర్మించిన భవ్యమైనటువంటి వారి ప్రభుత్వ హయాంలో పరిష్కారం చేసినటువంటి సమస్యలు, ఈ రామ మందిర నిర్మాణం 370 ఆర్టికల్ మీద వాళ్ళకు చర్చకు వాళ్ళకు తావు లేదు. కాబట్టి ఎంతసేపు ఒక మతాన్నో ఒక కులాన్ని అడ్డం పెట్టుకోనో ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు వాళ్ళ ఎజెండా ఏంటిది? మోడీ హటాओ, మోడీ को हराओ, आपका नेता कौन है, आपका नीति क्या है, आपका नीयत क्या है, कुछ भी नहीं है, మోడీ को हटाओ. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కైకిలి హటానా, ఎందుకు మోదీ వద్దు చెప్పండి అంటే, అభివృద్ధి చేసినందుక, పేదలకు 4 కోట్ల ఇల్లు కట్టినందుక, కట్టిన ఇళ్లలో నల్లా ద్వారా నీళ్ళు ఇస్తున్నందుక, కరెంట్ ఇస్తున్నందుక, ముద్రా ద్వారా లోన్లు ఇస్తున్నందుక, వీధి వ్యాపారులకు ఇవాళ నామాత్రం వడ్డీతో లోన్లు ఇప్పించి వాళ్ళ జీవితాలు వెలుగు నింపుతున్నందుక, విశ్వకర్మ పేరు మీద, ఈ కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి లక్షల కుటుంబాలకు ఇవాళ విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టినందుక. కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పినా ఇవాళ 60 సంవత్సరాల పైగా దేశాన్ని పాలించి దేన్ని వదలలేదు. ఏ రకంగా ఆకాశాన్ని వదలలేదు, పాతాలను వదలలేదు, సముద్రాన్ని వదలలేదు, భూమిని ఎక్కడ చూసినా A to Z కుంభకోణం. ఏ ఫర్ ఆదర్శ్, బి ఫర్ బోఫర్స్, సి ఫర్ కోల్, డి ఫర్ ఢిల్లీ కుంభకోణాలు. కాబట్టి కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆ యొక్క క్రెడిబిలిటీ ఏంటంటే కుంభకోణం. అవినీతిని కాంగ్రెస్ విడిదీసి చూడలేము, కుటుంబ పాలన, వంశపాలన రాజకీయాలను కాంగ్రెస్ విడిదీసి చూడలేము. ఆ కాంగ్రెస్ బాటలోనే ఈ ప్రాంతీయ పార్టీలు ఇవాళ మీరు చెప్పేటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అయినా, అటు డిఎంకే అయినా, అటు నేషనల్ కాన్ఫరెన్స్ అయినా, సమాజ్వాదీ పార్టీ అయినా, ఆర్జేడీ అయినా, ఎక్కడ చూసినా ఏముంది? వాళ్ళ కొడుకుల కోసం, బిడ్డల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. నరేంద్ర మోడీ నెవర్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్, ఈ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్స్. ఒక విజనరీ లీడర్. వారి నేతృత్వంలో భారతదేశం ఇవాళ 5th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఎకనామిస్ట్. మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి ఎకనామిస్ట్. ఎక్కడ పోయింది ఆర్థిక పరిస్థితి? అందుకని ఇవాళ మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయితే భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడమే మోడీ గ్యారెంటీ. రైట్. కమింగ్ టు ఏపీ పాలిటిక్స్ సార్, ఒక 10 నిమిషాల సమయం తీసుకుంటాను. ఏపీ పాలిటిక్స్కి సంబంధించి బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా నిన్నటికి నిన్న కుప్పం సభలో బాబు గారు అన్నారు ఒక మాట, బాంబు పేల్చినట్టు. అసలు బీజేపీ నా కాళ్ళ దగ్గరకు వస్తే నేను పొత్తు పెట్టుకున్నాను, కేంద్రంతో అవసరాలు ఉంటాయి కాబట్టి. అంత కర్మేం పట్టింది? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ప్రాంతీయ ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం అనివార్యం ఉందంటారు. పదాలను వక్రీకరిస్తూ ఉన్నారు. ఎక్కడ పాదాలకు వచ్చి అడిగిందనే మాట ఎక్కడ ఉచ్చరించిన దాఖలాలు లేవు. నా వరకు వచ్చింది. పరస్పర ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా 3 పార్టీలు ఏకం ఎందుకైనాయంటే, ఒక నియంత పాలన, అభివృద్ధికి
దూరంగా నెట్టబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ను ఇవాళ ప్రజలు ఆవేదన, అక్కడ ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఎదలు, బాధలు, గాథలు ఇవాళ గ్రహించే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గుజరాత్ తరహా, ఉత్తరప్రదేశ్ తరహా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఒక దిక్కులేని ఆంధ్రప్రదేశ్గా, రాజధాని కూడా లేనటువంటి రాజధానిగా చేసినటువంటి ఆ ఖ్యాతి ఆ జగన్మోహన్ రెడ్డికి, ఆ వైఎస్ఆర్ పార్టీకి దక్కింది. కాబట్టి ప్రజలను ఆ ప్రభుత్వం విముక్తి చేయడానికి ప్రజల అవసరాల దృష్ట్యా ఏకమైన తప్పితే ఇతరత్ర కాదు. ప్లస్ నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరం, నరేంద్ర మోడీ మించి అది ప్రధాని అయ్యే అర్హత ఎవరికి లేదు దేశంలో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడుతుందని చెప్పి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అవసరమని దృష్ట్యా తద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం. సాధారణ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ కి ఎందుకు దూరంగా ఉన్నారు? ఇక్కడ జనసేన ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీదనే ప్రత్యేకంగా దృష్టి సారించింది. మొన్న తెలంగాణలో కూడా వారి ఫలితాలు చూశారు. వారి అంతా ఉనికి కూడా ఆంధ్రప్రదేశ్లోనే, పవన్ కళ్యాణ్ దృష్టి అంతా కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే వారి కార్యకలాపాలు, రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తారు. కాబట్టి ఆ యొక్క మరి బీజేపీ సొంతంగా ఎదిగే పరిస్థితి వచ్చింది, సొంతంగా గెలిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము అంతకనే ఒంటరిగా పోతాం. సార్, తెలంగాణ సాధారణ ఎన్నికలకి ఎంపీ ఎలక్షన్స్కి ఎన్నో నెలల సమయం లేదు. ఆయన అప్పుడు ఏపీ పాలిటిక్సే చేశారు, ఏపీ సెంట్రిక్గానే పార్టీని డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. వై నాట్ ఎంపీ ఎలక్షన్స్, వై జనరల్ ఎలక్షన్? పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ఎందుకు ఇక్కడ దృష్టి పెట్టలేదంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రధానమంత్రి కావాలన్నా 25 సీట్లు ఎంపీలు గెలవాలా, 170 సీట్లలో ఎమ్మెల్యేలు అత్యధిక సంఖ్యలో గెలిస్తే కానీ కూటమి అధికారం రాదు. కాబట్టి ఆ సమయాన్ని అక్కడే వెచ్చించి, ఎందుకంటే మన ఫలితాలు కూడా చూశారు, మేము జనసేనకు సీట్లు ఇచ్చాము. ఎందుకంటే ప్రజలు జనసేన ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు లేవు కాబట్టి ఆదరణ లేకుండా పోయింది. కాబట్టి మేము పరస్పరంగా ఆలోచన చేసి వారు అక్కడ దృష్టి పెట్టారు, మేము ఒంటరి కానీ ఇక్కడ పోటీ చేస్తాం. రైట్. ఏపీలో బీజేపీ పార్టీకి లీడర్లు కరువయ్యారా సార్? ఎందుకు ఇచ్చిన టికెట్లు ఆల్మోస్ట్ టీడీపీ నేతలకే మీరు ఇచ్చుకున్నారు అనే విమర్శ. అది విమర్శ మాత్రమే. ఇవాళ సీఎం రమేష్, బీజేపీలో సృజనా చౌదరి, బీజేపీలో చేరి 5 సంవత్సరాలు అయిపోయింది. వరప్రసాద్ గారు, పురంధేశ్వరి గారు, పురంధేశ్వరి గారు కూడా పార్టీ అధ్యక్షురాలు. ఇప్పుడు పార్టీలో చేరి 5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి బీజేపీ కాదని ఎట్లా అంటారు? కాబట్టి పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, సరే మీరు అన్నట్టుగా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కొంతమందికి అవకాశాలు పార్లమెంట్లో పోటీ. కరుడుగట్టిన బీజేపీ సిద్ధాంతాలనే నమ్ముతూ ముందుకు నడుస్తున్న సోము వీర్రాజు లాంటి వారికి, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళని ఈ ఎన్నికల్లో మీరు దూరం పెట్టారు. పక్క పార్టీ నుంచి వచ్చి కండవాగా పొద్దున కాబట్టి కప్పుకుంటే సాయంత్రం మీ లిస్టులో వాళ్ళ పేరు వరప్రసాద్ లాంటి గారి పేరు రావటం అనేది డిమోరల్ చేసినట్టుండదా? కరుడు గట్టిన నియంత్రణ ఓడించాలంటే అన్ని మనకున్నటువంటి శక్తిని ఏకం కావాలి, మనకున్నటువంటి సామర్థ్యం గ్రహించి గుర్తించి మీరు ఆ రకంగా కొంతమంది వ్యక్తులను బరిలో దించిన విషయం వాస్తవం. అంత మాత్రాన వీర్రాజు కానీ మిగతాకి ఎవరు కూడా పార్టీ అన్యాయం చేయదు. ఖచ్చితంగా వారి యొక్క స్థానం మోదీ గారు గౌరవిస్తారు, గుర్తిస్తున్నారు. నాకు తెలుసు, నేను పార్లమెంట్ బోర్డు మెంబర్గా వీర్రాజు ఒక ప్రముఖమైన సిద్ధాంతాన్ని కట్టుబడి దాదాపు 45 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. వారికి ఆ గౌరవం పార్లమెంట్ బోర్డులో దక్కింది. ఖచ్చితంగా రేపు ఎన్నికల తర్వాత సముచితమైన స్థానం వీర్రాజుకు దక్కుతుంది. ఏ పార్టీ పాత కార్యకర్తలు, నాయకులు పార్టీ విస్మరించదు. లక్ష్మణ్ గారు, బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల ఒక పొత్తు ఏపీలో ఉంది. అందులో మీ అభ్యర్థుల సంఖ్య, మీ అభ్యర్థుల గత చరిత్ర టీడీపీకి సంబంధించిన నమూనా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి టీడీపీ వ్యక్తులకి టికెట్ ఇచ్చిన బీజేపీ పదే పదే మోదీని ప్రశంసిస్తూ, మోదీ అధికారాన్ని పొగుడుతూ రచ్చబండలు పెట్టి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన రఘురామకృష్ణరాజుకు ఎందుకు అన్యాయం జరిగింది? రఘురామకృష్ణరాజు మా పార్టీలో సభ్యుడు కాదు. రఘురామకృష్ణరాజుకు పార్లమెంట్లో సీట్ ఎందుకు రాలేదనేది మరి ఏ పార్టీ వ్యక్తిగా వారు కోరుకున్నారో అది రాదు. ఇవాళ మాకు వచ్చిన 6 సీట్లలో మాకున్న అభ్యర్థులు ఇప్పుడు మీరు అన్నారు, మా వర్మ అక్కడ నర్సాపురం 30 సంవత్సరాలు పనిచేస్తున్నాడు, జిల్లా అధ్యక్షుడు. మరి అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. కాబట్టి మేము ఇవాళ నిజంగానే మీరు రఘురామకృష్ణ ఒక అనామక కార్యకర్తని అక్కడ డమ్మిగా పెట్టాలి అని జగన్ గారు మీపై ప్రెజర్ చేశారట. జిల్లా అధ్యక్షుడు 30 మీరే అంటేరి జగన్ గారు మీపై ప్రెజర్ చేశారని. జగన్ గారి మాట మీద మీకు నమ్మకం ఉందా? నేను చెప్పే మాట 30 సంవత్సరాలుగా ఆ వర్మ మాతో కలిసి సమకాలీకుడు పనిచేస్తున్నాడు.
ఎప్పుడు పార్టీ ఏమి లేని రోజు నుంచి కూడా పార్టీ పనిచేసుకుంటే వాళ్ళ జిల్లా అధ్యక్షునికి ఎదిగాడు, గతంలో రాష్ట్ర స్థాయిలో పనిచేశాడు. అతను కూడా అక్కడ ఉన్నట్టు సామాజిక వర్గం అత్యధిక సంఖ్యలో ఉన్నట్టు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. కాబట్టి బీజేపీ సిద్ధాంతాలు కట్టుబడి అంటే వర్మకు టికెట్ ఇస్తేనేమో మీరు అనామకుడు పార్టీ అది, మళ్ళీ లేకపోతేనేమో మరి పురంధేశ్వరి టికెట్ ఇస్తేనేమో ఆమె తెలుగుదేశం. మీరు ఆ రకంగా అన్వయిస్తే ఎట్లండి? కాబట్టి ఇవాళ రఘురామకృష్ణరాజుకు టికెట్ రాలేదని బాధ్యత పార్టీ బాధ్యత. మాలో సభ్యుడిగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మా వ్యక్తి అంటే వచ్చి ఉండేదేమో. రైట్. ఈ అలయన్స్ లో కాపుల్ని పూర్తిగా బీజేపీ వదిలేసిందా? కాపు నాయకులకి ఆ సామాజిక వర్గానికి మీరు ఇచ్చిన సీట్లలో ఒక్కరు కూడా ఆ సామాజిక వర్గం నుంచి కూటమిలో 170 సీట్లలో ఎంతమంది కాపులు వచ్చారు, 25 మందిలో ఎంతమంది కాపులు వచ్చారు చూస్తారు కానీ జనసేన ఎంతమంది వచ్చారు, బీజేపీలో ఎంతమంది ఒక్కరికి కూడా ఛాన్స్ ఉండదా సార్? 10 ఎమ్మెల్యేలు ఒక్కరికి కూడా ఆ సామాజిక వర్గం నుంచి జరగదు. పూర్తిగా జనసేన ప్రకటించిన లిస్ట్ ని మీరు ప్రకటించిన చూస్తే బైఫర్గేట్ ఖచ్చితంగా మీరు అనుకునే చేసినట్టుగా, మీరు అనుకునే టికెట్లు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అట్లనేం కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక బలమైన వ్యక్తిని ఇప్పుడు మీరు అన్నట్టు జమ్మల మడుగు, ఆదినారాయణ రెడ్డి, ఈ విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి మాకు ఆ వచ్చిన సీట్లు పొత్తుల్లో భాగంగా వచ్చిన సీట్లలో బలమైన వ్యక్తులు మనకు ఎవరున్నారో ఆ కోణంలో ఆలోచించి ఉన్నంత మేరకు అన్ని సామాజిక వర్గాలకు అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేసి 10 సీట్లలో ఎన్ని సామాజిక వర్గాలను అడ్జస్ట్ చేయగలుగుతాం, 6 సీట్లలో ఎన్ని సామాజిక వర్గాలను అడ్జస్ట్ చేయగలుగుతాం, అంత మేరకు మేము అడ్జస్ట్ చేశాము. కాబట్టి కూటమిలో సామాజిక న్యాయం అన్ని వర్గాలకు సీట్లు వచ్చే విధంగానే 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు నాయకులు తీసుకున్న నిర్ణయం మేరకే ఆ సీట్లు దొరికింది. బిఫోర్ క్లోజ్ దిస్ ఇంటర్వ్యూ ఫైనల్గా ఒక ఫైరింగ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా దీనికి నిక్కచ్చైన ఆన్సర్ చెప్పాలి లక్ష్మణ్ గారు. ఇంత సీనియర్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన లక్ష్మణ్ గారు ముడుపులు తీసుకుంటారు, టికెట్లు ఇప్పించడానికి వసూళ్లకు పాల్పడతారు అనే ఆరోపణలు. ఇక్కడ మల్కా కొమరయ్య మల్కాజ్గిరి నుంచి టికెట్ ఇప్పిస్తే వసూలు చేసుకున్నారని చెప్పి మీ పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఏపీలో ఈరోజు మీ పైన వచ్చిన మరొక అలిగేషన్ ఆలూరు అలాగే ఆదోనికి నియోజకవర్గాలకు సంబంధించి పురంధేశ్వరి గారు మీకు కొన్ని డబ్బులు ముడుపులు పుట్టాయి అని చెప్పి. ఈ భూమి మీద ఈ శక్తి కానీ ఇవాళ లక్ష్మణ్ గారిని కొనుక్కునే శక్తి ఎవరు వ్యక్తి ఎదగలేదు. ఇది ఎవరు దాన్ని ఆ నిరాదరణ ఆరోపణలు చేసే వ్యక్తులు ఎవరైతున్నారో దానికి ఆడు ప్రూవ్ చేస్తే ఏ శిక్షకైనా ఇవాళ లక్ష్మణ్ సిద్ధం. కాబట్టి నా రాజకీయ జీవితం ఇవాళ నాది ఒక వైట్ పేపర్గా 40 సంవత్సరాలు. నేను ఆ స్థాయికి ఆ రకంగా పోయి ఉంటే నేను ఏ స్థాయికి ఎదిగేవాడిని నా సంగతి. ఎవరు ఇలాంటి ఆరోపణలు చేస్తూ మిమ్మల్ని బద్నాం చేస్తుంది? ఇప్పుడు మీలాంటి వాళ్ళకు కూడా అటువంటి ప్రశ్నలు అడిగే పరిస్థితి వచ్చిందంటే కొంతమంది ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు, నట్టని వాళ్ళు, గిట్టని వాళ్ళు చేసే ఆరోపణలు వచ్చు. కాబట్టి వాళ్ళ బహిరంగంగా ఒక ఆడియోలో ఆయన చెప్తున్నారు, సంభాషణలో లక్ష్మణ్ గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ముడుపులు తీసుకునే మాట ఉన్నది ఎక్కడైనా? టికెట్ ఇప్పించడానికి ఇంత ముట్టాలి అనే విషయం పైన అక్కడ లేదు. అది మీరు దాన్ని వక్రీకరించొద్దు. నేను విన్నాను, మొత్తం విన్నాను. వారు చెప్పింది వారు బోర్డులో ఉన్నారనే మాట అన్నారు. అంతంత బోర్డులో ఉంటాం, పార్టీలో ఉంటాం. ఇవాళ పార్టీ సమిష్టి నిర్ణయంతో తీసుకుంటారు కానీ ఒక వ్యక్తి ఎవరి వల్ల నిర్ణయం తీసుకోరు. కాబట్టి ఇవాళ 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఈ భూమి మీద ఏ శక్తి కానీ ఏ వ్యక్తి కానీ పుట్టలేదు. మమ్మకు ముడుపులు ఇచ్చి మమ్మల్ని కొనుగోలు చేసేది ఏ శక్తి కూడా ఇవాళ ఈ భూమి మీద లేదు. కాబట్టి మీరు కూడా దయచేసి సమాజంలో నీతి నిజాయితీతో కట్టుబడి క్లారిటీగా ఉండాలనే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు. వక్రీకరించొద్దు. అందుకే ఆడియో మీకు వినిపించే వినండి, అర్థం చేసుకోండి. ఆడియోలో ఏముందో కరెక్ట్ గా వినండి. విని దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంతేగాని అవతల వాడు మీరు బురద జల్లి ఆ బురదను తుడుచుకోమని చెప్పేదానికి బట్టగాల్చి మీద అది ఈజీ. కాబట్టి మా వాస్తవం ఏంటో మా జీవితం ఏంటో అందరికీ తెలుసు. ఆ స్థాయికి దిగజారే స్థాయికి మేము రాలేదు. మేము విలువలతో కూడుకుని రాజకీయాలు నడుపుతా ఉన్నాం. రైట్. చాలా దీర్ఘకాలికమైన రాజకీయాలు కోరుకునే మీరు చాలా క్లీన్ పాలిటిక్స్ చేసే లక్ష్మణ్ గారు నెక్స్ట్ మోదీ గారి ప్రభుత్వంలో ఏంటి ఎలా చూడబోతున్నాం? మోదీ గారు ఎవరిని ఏ సందర్భంలో వాళ్ళ సేవలు అవసరం అనుకుంటే ఆ స్థాయిలో వాళ్ళకు ఆ బాధ్యతలు గుర్తింపులు ఇస్తారు. ఆ ఇచ్చే బాధ్యతలకు అనుగుణంగా పనిచేసే నైజమే కానీ పదవుల కోసం పాపలాడేటువంటి మనస్తత్వం మాది కాదు. సెంట్రల్ మినిస్టర్ నేను మొదలే చెప్పాను, మేము ఏదో ఆశించి రాజకీయాల్లో పనిచేస్తలేము. పదవులు కానీ డబ్బులు కానీ వాటి కోసం ఈ రాజకీయాల్లో పనిచేస్తాము. అదే పనిచేస్తుంటే మీరు చెప్పినట్టుగా అధికార పార్టీలో వీళ్ళు హాయిగా మంత్రులుగా ఎప్పుడూ చేయలేదు. 40 సంవత్సరాలుగా
పార్టీ గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతం కోసం పూటకొక పార్టీ మార్చే నైజం కాదు, పదవుల కోసం డబ్బుల కోసం ఆరాపడేటువంటి నైజం మనస్తత్వం అది కానీ కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా కాలం తర్వాత లక్ష్మణ్ గారు మనస్సు విప్పి చాలా విషయాలపైన యాజ్ ఎ సీనియర్ లీడర్ పార్టీలో జరుగుతున్న అనేక విషయాలపైన మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మీరు అనుకున్న ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం రావాలి, అందరికీ మంచి జరగాలి, మిమ్మల్ని కేంద్ర మంత్రిగా చూడాలి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇది లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.